బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. పరమ దయామయుడైనటువంటి దైవం నామంతో ప్రారంభిస్తున్నాను. సోదరులారా, సోదరీమణులారా, అస్సలాము అలైకుం. ఈ రోజున ఒక ముఖ్యమైనటువంటి వాక్యాన్ని నేను చెప్తాను. నిన్న దీని యొక్క మొదటి భాగాన్ని మనం చూసాము. 40వ అధ్యాయము 13వ వాక్యాన్ని నిన్న మనం చూసాము. అదేమిటంటే దైవం అనేకమైన అనుగ్రహాలు కురిపిస్తున్నాడు, కానీ ఆయన వైపునకు, దైవం వైపునకు మరలే వ్యక్తే గుణపాఠాన్ని నేర్చుకుంటాడు. చూడండి, ఉదాహరణకి మనం ఫోన్ చేస్తాం, చుట్టూ కూడా అనేక మంది నెంబర్లు ఉంటాయి, కానీ అందరికీ తగలదు అది ఆ నెంబర్, అందరికీ అది కనెక్ట్ అవ్వదు. మనము ఏ నెంబర్కి అయితే కొడతామో ఆ నెంబరే కనెక్ట్ అవుతూ ఉంటుంది కదండి. లేకపోతే మనం కొట్టినటువంటి నెంబర్ అందరి దగ్గరికి వెళ్ళిపోయి అందరూ ఫోన్ ఎత్తేస్తే, అలాగా దైవము అందరికీ సూచనలు, దైవం యొక్క సూచనలు అందరికీ కూడా మనసుకు తగలవు. ఎవరైతే ఆలోచన చేస్తాడో, ఎవరైతే ఫికర్ అంటారు. ఫికర్ అంటే ఆలోచన చేయడం, పాండరింగ్ అంటే ఏంటి సృష్టి, ఏంటి సృష్టికర్త ఏంటి, నేను ఎక్కడ ఉన్నాను, నా జీవితం ఏంటి, ఎక్కడికి వెళ్తున్నాను, ఈ జీవితం యొక్క గమ్యం ఏమిటి, మరణం తర్వాత ఏమవుతుంది, ఏంటి, ఈ విధమైనటువంటి ఆలోచన ఉంది చూసారా. ఈ ఆలోచనే మనిషిని సక్రమమైనటువంటి మార్గంలో నడపడానికి దోహదపడుతుంది. ఎప్పుడైతే ఆలోచన వస్తుందో అది ఆచరణకు దారితీస్తుంది. ఆచరణ ఎప్పుడైతే చేస్తాడో అనేకమైనటువంటి మూఢనమ్మకాలు, మూఢ విశ్వాసాలు, అంధవిశ్వాసాలు ఏదైతే ఉన్నాయో వాటి నుండి బయటకు తీస్తుంది. వాస్తవమైనటువంటి జ్ఞానం ఏదైతే ఉందో, వాస్తవమైనటువంటి ఆలోచన ఏదైతే ఉందో అదేం చేస్తుంది, అజ్ఞానం నుండి బయటకు తీస్తుంది. ఆలోచన లేదండి, గుడ్డిగా నమ్ముతున్నాడు, ఎవరో ఏదో చెప్తున్నాడు అదే నమ్ముతున్నాడు అనుకోండి, ఎంతకాలం జరిగినా ఇంక మరణం వరకు కూడా అదే గుడ్డితనంలో ఉంటాడు కదా. అదే అంధవిశ్వాసాల్లో, అంధకారంలో అతను ఉంటాడు. ఆలోచన లేనప్పుడు తన బుద్ధిని, తన వివేకాన్ని మరొకరికి అప్పగించేశాడు, ఇతని ఆలోచన లేదు. అదే దైవం చెప్తున్నాడు, ఆలోచన చేసే వ్యక్తికే మరి దైవం యొక్క సూచనలు కనబడతాయి. కాబట్టి ఆయన వైపునకు మరలే ఓ ప్రజలారా, ఆయనను మాత్రమే వేడుకోండి, మీ ధర్మాన్ని ఆయనకే ప్రత్యేకం చేసుకోండి. ఆయన తప్ప మరొకరిని మీరు ఆరాధించకండి, ఎందుకంటే ఆయన తప్ప మరొకరు ఆరాధ్యుడు లేడు. మీరు ఆయన దైవం అనండి, భగవంతుడు అనండి, లేకపోతే యెహోవా అనండి, అల్లాహ్ అనండి, పరమేశ్వరుడు అనండి, లేకపోతే మరొకటనండి. ఆ పరమశక్తి ఏదైతే ఉందో, అన్నోన్ పవర్ ఏదైతే ఉందో, కనిపించినటువంటి ఆ అవ్యక్త స్వరూపం ఏదైతే ఉందో అదే దైవము. ఆ మెటీరియల్ ఏదైతే ఉందో, అస్తిత్వం ఏదైతే ఉందో అదే దైవము. ఆ అస్తిత్వాన్ని అల్లాహ్ అని చెప్పేసి అరబీ భాషలో పిలుస్తున్నారు. ఓకే, ఏమంటే ఆయన వైపునకే మీరు మరలండి, మీ ధర్మాన్ని ఆయనకి ప్రత్యేకం చేసుకోండి, మరొకరు అప్పగించకండి, ఇది మరొకరికి ఆ స్థానం ఇవ్వకండి. మరి ఈ పని అవిశ్వాసులకు ఎంత అనిష్టంగా ఉన్నా, ఇష్టం లేకపోయినా వాడిని పట్టించుకోకండి. తన హృదయమును యెహోవా నుండి మరల్చుకునేవాడు శాపగ్రస్తుడు అన్నాడు బైబిల్ గ్రంథం. కాబట్టి ఈ దైవము, ఈ హృదయం అంతా కూడా నిండిపోవాలి, మరొకరికి స్థానం అనేది